వెల్కమ్ టు ది ఫుడ్ ఫార్ములా యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలా చేయడం ద్వారా మేము మరిన్ని వీడియోస్ చేయగలం అనమాట. మాల్పూరి, దాని మీద కోవా ఏదో వేసారు, ఆ ఫ్లేవర్ తగులుతూ ఉంటే భలే ఉంది. దాల్ బాటీ అయితే ట్రై చేద్దాం. మనకి ఒక స్వీట్ లాంటిది వేసి దాని మీద పప్పు డాల్ వేసారనమాట. దాని మీద గీ కూడా మొత్తం పోసారు. దాన్ని అయితే ఒక ట్రై చేద్దాం మనం. దాల్ బాటీ పప్పులో సమోసా వేసి తిన్నట్టు అయితే టేస్ట్ ఉంది. ఇప్పుడైతే మనం ముగ్గా ట్రై చేద్దాం. ఇక్కడికి వస్తే డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ట్రై చేయొచ్చు. టేస్ట్ బాగుంది. నెక్స్ట్ అయితే పుల్కా అనమాట. మనం రాజధాని థాలీ కాబట్టి చోలే కర్రీలో అలా డిప్ చేసి ఇవన్నీ వెజ్ ఐటమ్సే కదా, ఇదైతే ట్రై చేద్దాం. శుద్ధి ఉంది అంట. నేను స్పైసీగా ఉంటుంది అనుకున్నా కానీ కొంచెం స్వీట్ ఫ్లేవర్తో అయితే ఉందన్నమాట. దీంట్లో పూరీ కర్రీ కూడా ట్రై చేద్దాం. బాగుంది కర్రీ. నాకు తెలిసి ఇది ఏంటంటే కర్రీస్లో ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అయితే యాడ్ చేశారనమాట. ఇది రాజస్థాన్ థాలీ కాబట్టి. ఇప్పుడైతే పాల్కో షోర్ పరోటా అయితే ట్రై చేద్దాం. మంచిగా ఒక పీస్ తీసుకొని దీంట్లో ఇలా తీసుకొని ఇలా పన్నీర్లో ఇలా డిప్ చేసుకొని ఇప్పుడైతే పన్నీర్ కర్రీలో సాట్ పరోటా ట్రై చేద్దాం. నెక్స్ట్ మనం చోలే కర్రీ ట్రై చేసాం కదా, దీంట్లోనే ట్రై చేద్దాం. పాలక్ పకోడా అయితే ట్రై చేద్దాం. ఈ విధంగా అయితే ఉంది. అంటే లైక్ మనం పెసర పునుకులు తింటాం కదా, మీకు తెలియడం కోసం చెప్తున్నా, ఆ టైప్లో ఉందన్నమాట. చట్నీస్ 3 ఐటమ్స్ ఇచ్చారు కదా. గ్రీన్ చట్నీలో అయితే ఫస్ట్ ట్రై చేద్దాం. గ్రీన్ చట్నీ తిని అలా మిర్చి కూడా ఇస్తారన్నమాట. మజ్జిగలో నానబెట్టిన మిరపకాయలు భలే టేస్టీ ఉన్నాయి. ఇది గార్లిక్ పచ్చడి అనుకుంటా. మొత్తం గార్లిక్లు అయితే ఉన్నాయి. మంచిగా ఎక్కువ తీసుకొని ఇది ఒకటి అయితే ట్రై చేద్దాం. మీరు మంచిగా వెజ్లో తినాలి, డిఫరెంట్ ఐటమ్స్ రాజస్థానీ స్టైల్ తినాలనుకుంటే రాజస్థానీ థాలీకి అయితే వచ్చేయచ్చు అనమాట. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. స్వీట్స్ కూడా ఉన్నాయి అనమాట. 2 రకాల డిజర్ట్స్ అయితే ఇచ్చారు, అవి కూడా ట్రై చేద్దాం. ఇది వచ్చేసి పెరుగు చట్నీ టైప్లో ఉంది, ఇది కూడా ట్రై చేద్దాం. ఇప్పుడు మనకి రైస్ కూడా వచ్చింది అనమాట. అట్లా డిఫరెంట్ ఐటమ్స్ వస్తూనే ఉంటాయి, మనం అయితే తింటూనే ఉండొచ్చు. దీంట్లో మంచిగా పప్పు వేసుకొని అయితే ట్రై చేద్దాం. అలా పప్పు వేసుకొని మంచిగా పప్పులో అలా కలుపుకుంటూ రాజధాని థాలీలో అలా పప్పు తిని పాపడ తింటే బాగుంది. మీరు స్వీట్ ఫ్లేవర్ అయితే యాడ్ చేస్తున్నారు. ఈ కర్రీలో కూడా స్వీట్ ఉంది, ఈ కర్రీలో కూడా స్వీట్ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. నాకేమనిపించింది అంటే కొత్తగా ట్రై చేసినట్టు అయితే అనిపించింది. మీరు ఖచ్చితంగా ఫ్యామిలీతో కొత్తగా ట్రై చేయాలి, మంచి ఐటమ్స్ ఒక 23-24 రకాలతో తినాలనుకుంటే ఒకసారి రాజధాని థాలీకి అయితే రావచ్చు అనమాట. ట్యూస్డే వచ్చి ఆఫర్ ఉంటుంది అనమాట. వెన్స్డే వచ్చి ఓన్లీ స్పెషల్గా ఉమెన్స్కి అయితే ఉంటుంది. మామూలుగా రెగ్యులర్గా అయితే ప్రైస్ అయితే ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. ఆ ప్రైజెస్ డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేసేయండి. మీరు ఈరోజు వచ్చి నెక్స్ట్ డే అయితే ఉండదు అనమాట. ఎవ్రీ డే చేంజ్ అయితే అవుతాయి ఐటమ్స్. లైక్ మనం మజ్జు చారు వేసుకుంటాం కదా, ఆ టైప్లో అయితే ఉంది. ఇది ఎలా ఉందంటే పప్పులో స్వీట్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో ఆ ఫ్లేవర్తో అయితే ఉంది. మేము లస్సీ కూడా చెప్పాము, ఇది ఎక్స్ట్రా అనమాట. దీని టేస్ట్ అయితే చూద్దాం. పెరుగు ఆ చల్లదనం, ఆరెంజ్ ఫ్లేవర్ కనపడుతుంది కదా, ఆ ఫ్లేవర్ అన్ని టేస్ట్ అయితే తెలుస్తుంది. ఇప్పుడు మంచిగా మనం ఇందాక రోటీస్లో అయితే పన్నీర్ కర్రీ ట్రై చేసాం కదా, రైస్లో కూడా ట్రై చేద్దాం. ఎందుకంటే అటు సైడ్ మనకి గుజరాత్ కానీ అటు సైడ్ స్టేట్లో
అంత స్పైసీ తినరు. వేడి వేడిగా ఉంది కిచిడి. కిచిడీలో అలా వేడిగా గీ అయితే పోసారు. అలా కిచిడీని కలిపి టేస్ట్ అయితే చేద్దాం. కిచిడీలో గీ అయితే పోసారు అనమాట దిట్టంగా. మంచి వేడి వేడిగా ఆ గీ ఫ్లేవర్ తగిలితే మంచి టేస్టీగా ఉంది. వేడి వేడిగా మళ్ళీ పప్పు అయితే తెచ్చేసారనమాట రైస్లో. వేడి వేడిగా ఉండడం వల్ల మనకు తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఫుడ్ ఐటమ్స్ ఎప్పుడైనా వేడిగా ఉంటే తినడానికి చాలా రుచికరంగా కూడా ఉంటాయి. అలా పాపడి వేసుకొని కర్డ్ రైస్లో అలా గార్లిక్ తీసుకొని ఫైనల్గా అన్నీ తిని కర్డ్ తింటే చాలా బాగా అనిపిస్తుంది. వీళ్ళ సర్వీస్ కూడా బాగుంది. మనం అడగక్కర్లేదు, వాళ్ళే తీసుకొచ్చి చేస్తూ ఉంటారనమాట టైం టు టైం. మేము తింటూనే ఉన్నాం, జనాలు అయితే వస్తూనే ఉన్నారనమాట. ఒకసారి మీరు కూడా చూడండి. ఇది వచ్చేసి గాజర్ హల్వా, ఇది వచ్చేసి ఫ్రూట్ కస్టర్డ్ అనమాట. ఈ రెండు అయితే ట్రై చేద్దాం మనం. మంచిగా ఇది క్యారెట్తో తయారు చేశారు. బాగుంది స్వీట్. మంచిగా మనం ఫ్రూట్ కస్టర్డ్ అయితే ట్రై చేద్దాం. మంచిగా ఫ్రూట్స్ అయితే వేసారు. ఫైనల్గా మజ్జిగ అయితే తాగుదాం. రాజు మర్యాదలు అయితే బాగుంటాయి అనమాట. ఫుడ్ టేస్ట్ అయితే బాగుంది. బొప్పాయి ఆకులతో ఎన్ని లాభాలు ఉన్నాయో మీకు తెలుసా? బొప్పాయి ఆకులతో జ్యూస్ చేసుకొని తాగితే ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది. వీటిలో ఉండే యాక్టోజన్ అనే పదార్థం విషజ్వరాలు రాకుండా కాపాడుతుంది. బొప్పాయి ఆకులు గుజ్జు తలకి రాసుకుంటే శిరోజాలకు చాలా మంచిది. బొప్పాయి ఆకుల జ్యూస్ మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. గూగుల్ మ్యాప్స్లో చూపిస్తున్నట్టు రాజధాని తాలి ఎగ్జాక్ట్ లొకేషన్ అనమాట. లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. లేదా మీరు గూగుల్లో లేక్ షోర్ మాల్ ఆర్ రాజధాని తాలి అని కొట్టినా మిమ్మల్ని అయితే తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ. ఇక్కడ బడ్జెట్ బార్లో బార్స్ అండ్ ప్రైజెస్ అప్ అండ్ డౌన్ అవుతున్నాయి కదండి. ఈ తాలి ప్రైస్ ఎంతో తెలిస్తే మీరు ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేసేయండి. నేనైతే ట్రై చేశాను, నాకు బాగా అనిపించింది. ఈ తాలి ప్రైస్ వచ్చేసి 399 రూపీస్ అనమాట. ఆ ప్రైస్కి టేస్ట్కి ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. మీరు ట్రై చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? సబ్స్క్రైబ్. ఇక్కడ హెల్త్ బార్ కనపడుతుంది కదండి, ప్యూర్ గుడ్ సాటిస్ఫైడ్. నాకు ఎలా అనిపించిందో ఈ హెల్త్ బార్లో అయితే యారో అయితే చెప్పేస్తుంది. నేను ట్రై చేసినప్పుడు అయితే నాకైతే బాగా అనిపించింది. మీరు ట్రై చేసినప్పుడు మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేసేయండి. నాకైతే సాటిస్ఫైడ్ అనిపించింది అనమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది.